క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయము శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. ముందుగా దీన్ని మనం ధర్మగుండం గురించి తెలుసుకుందాం. ధర్మగుండం అనేది చాలా విశిష్టమైనటువంటిది. ఇందులో స్నానం చేసిన తర్వాతనే స్వామివారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటారు. కృతాయుగం త్రేతాయుగం నాటి నుంచి కూడా ఇది ప్రాచుర్యంలో ఉన్నది. పూర్వకాలంలో వృతాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించిన తర్వాత ఆయన తన యొక్క పాపాలను కడిగేసుకోవడానికి ఈ గుండంలోనే స్నానం ఆచరించినట్టుగా స్థల పురాణం చెప్తున్నది. అలాగే దక్షయజ్ఞం తర్వాత సైతం తన యొక్క పాపాలను పరిహారం కావాలంటే ఇక్కడే అని చెప్పేసి అటు దేవేంద్రుడు కావచ్చు, ఇంకా సూర్యుడు సైతం ఇక్కడికి వచ్చాడు అనే ఆధారాలున్నాయి. దీనిలో భాగంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే రాజరాజ నరేంద్రుడు సైతం కుష్టు వ్యాధితో బాధపడుతున్నటువంటి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి మోటబావి అనేవాళ్ళు ఆ మోటబావిలో ఆ స్నానం ఆచరించిన తర్వాత తన కుష్ఠరోగం నయమైంది అంటున్నారు. వేలాది మంది భక్తులు ప్రతి సోమవారం అలాగే శుక్రవారం రాజన్నను దర్శించుకుంటారు మామూలు రోజుల్లోగా. దీనిలో భాగంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ ధర్మగుండంలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు పరిహారం అవుతాయని చెప్పి భక్తులు ప్రగాఢ విశ్వసిస్తారు. దానిలో కొబ్బరి మొక్కలు అది పడకుండా జాలి ఏర్పాటు చేశారు. కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి ధర్మగుండంలో బట్టలు ఉతకరాదు, సబ్బులు వాడరాదు, ధర్మగుండం పవిత్రతను కాపాడాలని చెప్పేసి ఆలయ అధికారులు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ వారి యొక్క ఆచార వ్యవహారాలు అని చెప్పేసి ఇక్కడ వేస్తూనే ఉన్నారు. మనం చూస్తున్నాం. ఆ జాలీలు పైన వేస్తున్నారు, డబ్బులు వేస్తారు, స్నానం ఆచరిస్తారు, ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేస్తున్నారు. భక్తులు ఎంతమంది వచ్చినా కానీ దీన్ని రిఫ్రెష్ చేస్తుంటారు. కొంతమంది పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసి జల్లు స్నానాలు చేయడానికి కావలసినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా రద్దీ అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ధర్మగుండం యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని చెప్పేసి చాలా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు జలకాలు ఆడుతున్నారు. సర్వ పాపాలు పరిహారం కావాలంటే ధర్మగుండమే ముఖ్యమైనటువంటి మార్గము, ముఖ్యమైనది అని చెప్పి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత తన ఇష్ట దైవమైనటువంటి శివయ్యను స్మరించుకుంటూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి జపిస్తూ ఇట్లా స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, వేములవాడ రాజన్న ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.